మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. విద్యార్థులకు నర్సరీ మొదలుకొని PG వరకు ఆంగ్లంలోనే బోధించాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎప్సెట్ను రద్దు చేయాలని, బడ్జెట్లో విద్యకు 18% కేటాయించాలని కమిషన్ పేర్కొంది. ఇంటర్ 2వ సంవత్సరంలో మాత్రమే బోర్డు పరీక్ష, 1వ తరగతి నుంచే 3 భాషల విధానం వంటి సిఫార్సులను చేసింది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీ కోసం ఏర్పాటైన తెలంగాణ విద్యా కమిషన్ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆకునూరి మురళి చైర్మన్ గా ఏర్పాటైన ఈ కమిషన్ పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు పలు సిఫారసులు చేస్తూ తెలంగాణ విద్యా విధానం 2026ను రూపొందించింది. ఇందుకు సంబంధించిన నివేదికను కమిషన్ సీఎం రేవంత్ రెడ్డికి అందించింది. ఇందులోని వివరాలను చైర్మన్ మురళి సీఎంకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. పై తరగతి విద్యార్థులు కింది తరగతిలోని పుస్తకాలను కూడా చదవలేకపోతున్నట్లు కమిషన్ గుర్తించింది. విద్యార్థులే లేని బడుల సంఖ్య 1920 ఉన్నాయని, దేశంలోనే 2వ స్థానంలో ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. 82% పాఠశాలల్లో మల్టీగ్రేడ్ టీచింగ్ ఉందని, 36% ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క టీచర్ మాత్రమే ఉన్నారని పేర్కొంది. నాణ్యమైన పాఠశాల విద్యలో మన ర్యాంకు 26వ స్థానంలో ఉందని, విశ్వవిద్యాలయాల్లో 86% టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న విద్యా కమిషన్ తెలంగాణ విద్యా విధానంలో పలు సిఫార్సులు చేసింది. విద్యా విధానంలో నర్సరీ, LKG, UKGలను ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు 1500 మంది విద్యార్థులతో అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన క్యాంపస్, బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని తెలిపింది. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని సూచించింది. 1వ తరగతి నుంచి PG వరకు విద్యాబోధన ఆంగ్ల మాధ్యమంలోనే ఉండాలని, త్రిభాషా విధానం సైతం 1వ తరగతి నుంచే ఉండాలని కమిషన్ సిఫార్సు చేసింది. మధ్యాహ్న భోజనాన్ని కళాశాల వరకు విస్తరించాలని కమిషన్ సూచించింది. విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులందరికీ B.Ed తప్పనిసరి చేయాలంది. ప్రీ ప్రైమరీ స్కూలు, నర్సరీ, LKG, UKG అనేటివి స్కూళ్ళల్లో ఉండాలి అనేది ఒక ముఖ్యమైన సిఫార్సు చేయడం జరిగింది. అట్లాగే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే ఒక కొత్త పబ్లిక్ స్కూల్ విధానాన్ని గవర్నమెంట్లో పెట్టాలి అని చెప్పేసి రికమెండేషన్ చేయడం జరిగింది. ప్రతి మండలంలో సగటున ఒక 3 స్కూళ్ళు పెడితే బాగుంటుంది. ఒక్కొక్క స్కూల్లో 1500 మంది పిల్లలు ఉండాలి. ఆ స్కూల్లో నర్సరీ నుంచి 12th గ్రేడ్ వరకు 1500 మంది పిల్లలకు సంబంధించి పూర్తి సౌకర్యాలు కూడా అందులో రూపొందించాలి. మరి ఒక 52 అంశాలు ఉండాలి ఈ ప్రతి పబ్లిక్ స్కూల్ అనేది చెప్పడం జరిగింది. 1వ తరగతి నుంచే 3 భాషలు ఇంట్రడ్యూస్ చేయాలి. తెలుగు ఇంట్రడ్యూస్ చేయాలి, ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేయాలి, అట్లా హిందీ కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. తెలుగు / ఉర్దూ, అంటే మనకి ఉర్దూ ప్రాంతాలలో ఉర్దూ, మిగతా నాన్ ఉర్దూ ప్రాంతాలలో తెలుగు, దాన్ని భాష కింద పెట్టడము. అట్లా 3 భాషల విధానాన్ని కూడా మేము రికమెండ్ చేయడం జరిగింది. అట్లాగే చాలా స్ట్రాంగ్గా కమిషను నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు మొత్తం బోధన అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలోనే జరగాలి అనేది కూడా ఒక స్ట్రాంగ్ మేము రికమెండేషన్ చేశాము. కాకపోతే ప్రైమరీ స్కూల్ వరకు కాన్సెప్ట్స్ని అర్థం కాకపోతే తెలుగులో కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది, తెలుగులో కూడా చెప్పొచ్చు అనేది కూడా రికమెండేషన్ చేయడం జరిగింది. ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరుతో నిర్వహిస్తున్న పాఠశాలలో వచ్చిన ఉత్తమ ఫలితాలను కమిషన్ నివేదికలో పొందుపరిచింది. ఆరుట్ల పాఠశాల తరహాలో రాబోయే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరో 400 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఏటా 400 తెలంగాణ పబ్లిక్ పాఠశాలను ఏర్పాటు చేసుకుంటూ పోతే 2031 నాటికి 2000 పాఠశాలలవుతాయంది. IIT, JEE, నీట్ కోచింగ్ పేరుతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పడడంతో పాటు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని కమిషన్ అభిప్రాయపడింది. ఈ కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లను నియంత్రించడానికి చట్టంలో సవరణలు తీసుకురావాలని, విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా ఇచ్చే ప్రకటనలపైన నియంత్రణ అవసరమని కమిషన్ సిఫార్సు చేసింది. 12వ తరగతిలో మాత్రమే బోర్డు ఎగ్జామ్ నిర్వహించాలని, ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఎప్సెట్ను రద్దు చేసి 12వ తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని కమిషన్ సూచించింది. బడ్జెట్లో 18% విద్యకు కేటాయించడం వల్ల ప్రమాణాలు మెరుగుపడతాయని కమిషన్ తెలిపింది. SSC బోర్డును ఇంటర్మీడియట్లో విలీనం చెయ్యాలని సిఫార్సు చేసింది. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి కనిష్ట ఉత్తీర్ణత 45% పెంచాలని స్పష్టం చేసింది. UG, PG కనీస ఉత్తీర్ణతను 50% పెంచాలని సూచించింది. ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఫీజులను నియంత్రించాలని విద్యా కమిషన్ సిఫారసు చేసింది.